పెండ్లి కొడుకైన శంకరునికి కర్పూర నీరాజనమిచ్చి కీడు తీశారు పుణ్యాంగనుడు. స్త్రీల వేడుకకు శంకరుడు ముచ్చటపడ్డాడు. తదనంతరం గిరి సార్వభౌముడైన హిమవంతుని రాజకుటుంబమంతా రెప్పవేయకుండా ముక్కంటిని చూశారు. మహాసౌందర్య రత్నాకరుడైన శంకరుడు వరుణి వేషంలో మరీ మనోహరంగా ఉన్నాడు. ద్వారం వద్ద జరిగే ఆచారాన్ని పూర్తి చేసుకుని శంకరుడు తన విడిదికి వెళ్ళాడు. అక్కడ దుర్గాదేవి అంతఃపుర పరిచారికలతో కూడి కులదేవతారాధనకై బయలుదేరి తన కులదైవమైన అంబికను అర్చించి తండ్రి మందిరానికి తిరిగి వచ్చింది. ఇంతలో జ్యోతిష్శాస్త్ర విశారదుడైన గర్గుడు పాణిగ్రహణ సమయం ఆసన్నమైందని గుర్తించి వరుడైన శంభుని తోడ్కొని రావలసిందిగా హిమవంతుని పురమాయించాడు. పర్వతరాజు బంధువులు మంత్రులు శంకరుని వద్దకు వచ్చి కన్యాదాన సమయం ఆసన్నమైంది, బయలుదేరండి అని ప్రార్థించారు. ఆ మాటలు విన్న దేవతలందరూ పర్వతరాజునుద్దేశించి జయ జయ ధ్వానాలు చేశారు. పార్వతీ పాణిగ్రహణం ఎప్పుడెప్పుడా అని కుతూహలుడైన శంకరుడు తన శృంగార భావాలను గోప్యంగా ఉంచుకొని పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. హరిబ్రహ్మేంద్రాది లోకపాలకులందరూ మంగళవాద్యాలు మారుమ్రోగుతుండగా పెళ్లి కొడుకైన శంకరుని వృషభవాహనారూఢుని చేశారు. కొందరు ఢమరుకాలు మ్రోగించారు, కొందరు శంఖాలను పూరించారు, కొందరు జేగంటలు వాయించారు, కొందరు వేణువులు ఊదారు. వీరందరితో కూడి వరుడు ఛత్ర చామర శోభితుడై హిమవంతునింటికి చేరుకొని వాహనాన్ని దిగాడు. పురోహిత స్థానంలో గర్గ మహర్షి ఉండి మధుపర్కాదులిచ్చి మంగళ కర్మలన్నింటినీ చేయించాడు. సుముహూర్తం సమీపించగా హిమవంతుడు భార్యా సహితుడై ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర, భార్యార్థే పరికృష్ణిష్వ ప్రసీద సకలేశ్వర. ఈ కన్యను నీ కొరకు ఇస్తున్నాను, ఓ పరమేశ్వర, నీవు ప్రసన్నుడవై ఈమెను భార్యగా స్వీకరించు అని మంత్రాన్ని చదివి పార్వతి చేతిని శివుడి చేతిలో ఉంచి బ్రహ్మానందభరితుడయ్యాడు. శంకరుడు కూడా వేద మంత్రాన్ని పఠించి పార్వతి చేతిని తన చేతితో పట్టుకుని భూమిని స్పృశించి మంత్రాన్ని పఠించాడు. అందరూ ఆనందించారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది.